తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. ప్రియ సహోదరులారా, మనము ప్రతి ఆదివారము సాయంకాల సమయమందు, అదేవిధముగా ప్రతి శుక్రవారము సాయంకాల సమయమందు రాజుల గూర్చిన అధ్యాయాలను మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. యోధా రాజుల గురించిన అధ్యాయాలను మనమైతే పరిశీలనలో ముందుకు వెళుతూ ఉన్నాం. చాలామందికి కూడా ఆ విషయము తెలుసు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా మనము అదే విధముగా రాజుల గురించిన అధ్యాయాలను మనము పరిశీలన చేస్తూ మనము ముందుకు వెళ్ళేవారిగా ఉందాం. అయితే గత కాలంలో మనము నేర్చుకున్న రాజును గురించి ఒకసారి నెమరు వేసుకుని ఈరోజు నేర్చుకొనబోయే రాజును పరిశీలన అయితే చేద్దాం. గత కాలంలో మనము నేర్చుకున్న రాజు పేరేమిటి అంటే, చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం అంతయు కూడా మనము పరిశీలన అయితే చేసి ఉన్నాం. ఎవరి గురించి మనము పరిశీలన చేసి ఉన్నామంటే, ఉజ్జియా అనే రాజు గురించి పరిశీలన చేసి ఉన్నాం. ఈ ఉజ్జియా అనే రాజును దేవుడు చాలా బాగా దీవించాడు. చాలా బాగా దీవించగా ఇతడు చాలా ఎక్కువ కాలము కూడా రాజ్య పరిపాలన చేశాడు. అందరికంటే ఎక్కువగా రాజ్య పరిపాలన చేసిన రాజు ఎవరంటే ఈ ఉజ్జియానే. ఎంతకాలము పరిపాలన చేశాడు అంటే 52 సంవత్సరములు పరిపాలన చేశాడు. అయితే క్రమేపీ ఆయన ఎక్కువ కాలము పరిపాలన చేసిన రాజుగా దేవుడు అతనిని దీవిస్తున్న విధానమును బట్టి అతడు ఏం చేశాడంటే చాలా గర్వించాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఎదుగుదలలో గర్విస్తూ ఉంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తనకు వస్తున్న వసతులను బట్టి దేవుణ్ణి దూరం చేసుకుంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిని మరిచిపోతాడో, దేవుడు వెంటనే అతనిని మొత్తేవాడిగా ఉంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో ఇతడు చాలా కాలము యథార్థంగా భక్తిగా బతికాడు ఉజ్జియా. అయితే ఇప్పుడు ఇతని జీవితంలోకి యథార్థమైన ప్రవర్తనకి బదులుగా గర్వపడే ప్రవర్తన, గర్వముతో కూడిన మాటలు, గర్వముతో కూడిన వ్యవహారము అనేది మొదలయ్యి యాజకులు చేయవలసిన పని. ఎవరు చేయాల్సిన పని అంటండి? నేను కూడా చేస్తానన్నాడు. సహజంగా యాజకులు చేయాల్సిన పని లేవి గోత్రపు వాళ్ళు మాత్రమే చేయాలి. మరొకరు దానిని పట్టుకోవడానికి అధికారము కూడా లేదు. కానీ ఇతను గర్వించాడు కదా, ఎక్కువ కాలము పరిపాలన చేశానని, అనేకమైన రాజ్యాలను గెలిచానని, ఎక్కువగా అభివృద్ధి పొందుతున్నానని ఇతడు గర్వించి దేవునిని, దేవుని మనుషులను, దేవుని మాటలను ధిక్కరించాడు. అలా ధిక్కరించగానే దీవించిన దేవుడికి ఏం తెలుసంట? శిక్షించడము కూడా తెలుసు. అతడు ఇంచుమించుగా 12 సంవత్సరములు కుష్టి రోగముతో, ఏ రోగం అంటండి? రాజుగా జనుల మధ్యలో సింహాసనము మీద కూర్చోవలసిన రాజు తన చెడు ప్రవర్తనను బట్టి, తన హృదయంలో గర్వించిన దానిని బట్టి అతడు ఇప్పుడు ఏమైపోయాడంటే ఒంటరి వాడైపోయాడు. ఈరోజు నిజంగా మనం కూడా కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళను చూస్తూ ఉంటాం. ధనం ఉన్నదని లేదా కొన్ని సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయని గర్విస్తూ ఉంటారు.
నిజంగా సదుపాయాలను బట్టో, ధన ఆర్థిక వనరులను బట్టో, స్థితిగతులను బట్టో ఒకవేళ నువ్వు గర్వించి దేవునిని కానీ దేవుని ప్రజలను కానీ ఒకవేళ తృణీకరిస్తే, గొప్ప రాజుకి ఏమొచ్చిందంటే 380వ పేజీ, పాత నిబంధన 380వ పేజీ 19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని, వాస్తవానికి ధూపము వేసే అధికారం ఈయనకి లేదు, కానీ గర్వించి ఏం పట్టుకున్నాడంట? ధూపాన్ని పట్టుకున్నాడు. రౌద్రుడై, ఎవరి మీద రౌద్రుడయ్యాడంట? యాజకులందరి మీద. 80 మంది దాకా యాజకులు ఏం చెప్తున్నారంటే, అయ్యా నువ్వు ఆ పని చేయకూడదు అని అంటూ ఉన్నారు. కానీ వింటారా? ఒక్కోసారి గర్వం తలకెక్కితే ఎవరి మాట వినరు అని లోకల్లో కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఉజ్జియా పరిస్థితి కూడా రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏ రోగం అంట? ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఎప్పుడైతే గర్వించి యాజకుల మాటను వినలేదో, ఎప్పుడైతే గర్వించి యాజకుల మీద కోపము తెచ్చుకున్నాడో, అతడు ఎవరికి ద్రోహం చేశాడంటే 18వ వచనం చెప్తూ ఉన్నాడు చూడండి. కామ తరువాత పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. ఏం చేసి ఉన్నావంట? చేయకూడని పని ఎవరైతే చేస్తారో, చెప్పని పని ఎవరైతే చేస్తారో, వాక్యానికి వ్యతిరేకమైన పని ఎవరైతే చేస్తారో, యాజకులకు లేవీలకు ఎవరైతే లోబడి జీవించరో వాళ్ళ అందరూ కూడా దేవునికి ఏం చేసిన వారే? ద్రోహం. ఉజ్జియా చేసిన ద్రోహానికి దేవుడు ఏమిచ్చాడంటే కుష్ఠరోగాన్ని ఆఫర్గా ఇచ్చాడు. మనం బైబిల్లో కూడా చూస్తూ ఉంటాం. మోషే మీద సనిగిన మిరియాము అహరోనులకు కూడా ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఈరోజు కొంతమంది ఎవరికైనా ఏమైనా వస్తే ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇలా సనిగి గొనిగి అనవసరంగా మాట్లాడిన మిరియాము అహరోనులకు ఏమొచ్చిందంటే కుష్ఠం వచ్చింది. అనవసరముగా శిష్యరికానికి వచ్చాడు గేహాజీ అనే వ్యక్తి. వాక్యం నేర్చుకుందాం, వాక్యాన్ని ప్రకటిద్దాం, దేవుని కొరకు పనిచేద్దామని వచ్చాడు. అయితే తన మనసు ఎటు మళ్ళిందంటే తరువాత ధనము వైపు మరలింది. ధనము వైపు మరలవడం వల్ల అతనికి కూడా ఏమొచ్చిందంట? అదే కుష్ఠం వచ్చింది. అధికారము మీద దాహము కలిగిన వారికి, సనిగి గొనిగిన వారికి కుష్ఠాన్నే ఇచ్చాడు. దేవుణ్ణి విడిచిపెట్టి ధనము మీద దృష్టి వెళ్ళిన వాళ్ళకి కూడా దేవుడు ఏమిచ్చాడంట? అంటే దేవుడు పాత నిబంధన కాలంలో కుష్టి రోగాన్ని ఇచ్చేవాడు, ఎక్కువగా చూశాడు. ఎందుకు కుష్టి రోగాన్ని ఇచ్చాడు? మరొక రోగాలు చాలా ఉన్నాయి కదా అంటే, కుష్టి రోగము మనిషిని బ్రతికి ఉండగానే చంపేసే రోగం. ఎందుకంటే కుష్టి రోగం ఉన్నవాడిని ఇంట్లో పెట్టరు, ఇంటి బయట కూడా పెట్టరు. ఎక్కడ పెడతారంట? ఊరి చివర పెడతారు. ఎవ్వరు కూడా అతనితో ఉండరు. అంటే మనిషి బ్రతికి ఉండగానే మానసికంగా అతను ఏమైపోతాడంట? అంటే మనిషి సింగిల్గా ఉంటే మానసికంగా అప్సెట్ అయిపోతాడు. అయితే ప్రియ సహోదరులారా, అలాంటి వాడికి పుట్టిన కొడుకు గురించి ఈరోజు మనమైతే నేర్చుకుందాం. చూడండి 27వ అధ్యాయం. ఈరోజు మనము నేర్చుకునే వ్యక్తి పేరు ఏమిటి అంటే యోతాము. ఎవరండి? యోతాము. ఈ యోతాము ఇతడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు? ఒక మంచి తండ్రి నుంచి వచ్చాడా? ఒక చెడ్డ తండ్రి నుంచి వచ్చాడా? ఒక మంచి రాజ్యంలో నుంచి వచ్చాడా? ఒక చెడ్డ రాజ్యంలో నుంచి వచ్చాడా? వాస్తవానికి యోతాము బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళ ఫాదర్ కుష్ఠరోగంతో చనిపోయాడు. అది ఊరికే వచ్చింది కాదు, అది మనం తెచ్చుకున్న శాపం. ఎవరు తెచ్చుకున్న శాపం అంటే ఉజ్జియా తెచ్చుకున్న శాపం. అంటే రాజు సరిగ్గా లేడు. తర్వాత రాజ్యము పరిస్థితి చూసినట్లయితే ముందుగా యోతాము అనే పేరుకి అర్థం ఏంటంటే మీరు రాసుకున్నట్లయితే దేవుడు పరిపూర్ణుడు. ఏంటంటండి? దేవుడు పరిపూర్ణుడు లేదా ప్రభువు నీతిమంతుడు అనే అర్థాలు. దేవుడు పరిపూర్ణుడు
లేదా ప్రభువు నీతిమంతుడు అని అర్థం. చెడ్డవాడికి కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుట్టినప్పుడు ఈ తండ్రి మంచోడే. అర్థమైందా? అభివృద్ధి పెరిగే కొద్దీ గర్వం ఏమొచ్చిందంటే కొమ్ములు వచ్చాయి అంటారు కదా, ఉజ్జియా కొమ్ములు వచ్చాయి. అయితే కొడుకుకి మాత్రం ఎలాంటి పేరు పెట్టాడంటే మంచి పేరే పెట్టాడు. అయితే ఇప్పుడు ఇతను బ్యాక్గ్రౌండ్, ఫాదర్ మంచోడు కాదు, చెడ్డ పరిస్థితులను చూసి వచ్చాడు. అయితే ప్రజలు ఎలాంటి వాళ్ళు చూద్దాం. 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను క్షమించాలి. 27వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాడు. వాస్తవానికి ఉజ్జియాకి గర్వము లేనప్పుడు ఎలా యథార్థంగా ఉన్నాడో, ఎలా నీతిమంతుడుగా ఉన్నాడో, అలాగే యోతాము కూడా ఎలా బతికాడంటే యథార్థముగాను నీతిమంతుడుగాను ఉన్నాడు. తన తండ్రి చేసిన అహంకారము, గర్వపు లక్షణాలు ఎవరిలో లేవంట? తన కుమారుడిలో లేదు. ఎందుకు? తర్వాత ప్రజల పరిస్థితి చూద్దాం. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. చూడండి, యోతాము మాత్రమే మంచోడు, యోతాము మాత్రమే యథార్థవంతుడు, యోతాము మాత్రమే నీతిమంతుడు. తన తండ్రి యథార్థవంతుడు కాదు, గర్వముతో తలకెక్కిన వ్యక్తి, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్న వ్యక్తి. తన ప్రజలు వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? దుర్మార్గులు అని చెప్తూ ఉన్నాడు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తండ్రి చెడ్డవాడు, ప్రజలు మంచివాళ్ళు కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మంచిగా బ్రతకగలమా? ఒక్కోసారి కొంతమంది వాళ్ళ జీవితంలో నా బ్యాక్గ్రౌండ్ ఇది కదా, మేము చర్చికి రావచ్చా, మాకు గతంలో ఇలాంటి అలవాట్లు ఉండేవి కదా, మేము చర్చికి రావచ్చా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, నీ బ్యాక్గ్రౌండ్ గురించో, నీ కుటుంబాన్ని సమాజంలో ఏమనుకుంటుందో దేవుడు అది చూడడు. దేవుడు చూసేది ఏమిటి అంటే, నీ బ్యాక్గ్రౌండ్ కన్నా, నీ కుటుంబం కన్నా, నీ కుటుంబపు, నీ రాజ్యపు చెడ్డ పరిస్థితుల కన్నా దేవుడు తాను దృష్టి పెట్టేది ఎవరి మీద అంటే, నీ మీద, నీ మనసు మీద, నీ ప్రవర్తన మీద. చాలామంది కూడా చెడ్డ కుటుంబాలలో మంచి పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. చెడ్డ కుటుంబంలో చెడ్డోళ్ళే ఉంటారు అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు యోతామును చూసినట్లయితే తనది చెడ్డ కుటుంబము, చెడ్డ రాజ్యము, కానీ ఇతను ఎలాంటి వాడంటే చాలా యథార్థవంతుడు, చాలా నీతిమంతుడు, తన పేరుకు తగ్గట్లుగానే తాను ప్రవర్తిస్తున్నవాడు. యెహోవా ఎలా పరిపూర్ణుడో యోతాము కూడా వ్యక్తిత్వంలో చాలా మంచి వ్యక్తి. అయితే ఎందుకు ఇతన్ని మంచి వ్యక్తిగా అంటూ ఉన్నాం? మనం ఎవరినైనా మంచోడు అని అనాలంటే అతడు ఏవో చేస్తేనేగా మంచోడు అంటాం. ఒక వ్యక్తిని చెడ్డోడు అనాలన్నా, ఒక వ్యక్తిని మంచోడు అనాలన్నా తన ప్రవర్తన, తన కార్యాచరణ, తన మనసు గుణాలను బట్టే మనం ఏం చేస్తామంటే మంచోడో చెడ్డోడో నిర్ధారణ అయితే చేస్తూ ఉంటాం. అయితే ప్రియ సహోదరులారా, యోతాముని ఎందుకు మనము మంచోడు అని అంటూ ఉంటాము అంటే, ఇతడు తన తండ్రి దగ్గర గర్వాన్ని నేర్చుకోవాల. ఇక్కడ మీరు చూడండి, తండ్రిలో 2 పాత్రలు ఉన్నాయి, 2 కోణాలు ఉన్నాయి. ఒకటి యథార్థంగా బ్రతికిన కోణం, మరొకటి గర్వముతో బ్రతికిన కోణం. కానీ పిల్లోడు ఏం నేర్చుకున్నాడు? యథార్థత నేర్చుకున్నాడా, గర్వం నేర్చుకున్నాడా? అంటే ఈరోజు యోతాము నుంచి కూడా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, మన మధ్యలో ఉన్న సమాజము కూడా మన ముందు చెడు ఉంటుంది, మన ముందు ఏముంటుందంట? మంచి కూడా ఉంటుంది. మన ముందు మంచి మనుషులు ఉంటారు, మన మధ్యలో చెడ్డ మనుషులు కూడా ఉంటారు. కానీ నీతిమంతులు, యథార్థవంతులు ఏది మాత్రమే తీసుకోవాలా? మనిషిలో ఉన్న చెడుని తీసుకోకూడదు.
మనిషిలో ఉన్న మంచిని మనం తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి యోతాము ఒక మంచి వ్యక్తి అనడానికి గల మొట్టమొదటి రీజన్ ఏంటంటే, ఆయన చెడ్డ రాజ్యములో చెడ్డ తండ్రితో ఉన్నా కూడా ఆయన ఏవి మాత్రమే చూడగలిగాడంటే మంచిని మాత్రమే చూడగలిగాడు. కాబట్టి 2 దినవృత్తాంతాల గ్రంథము 27 అధ్యాయం అంతా కూడా ఈ యోతాము రాజు గురించే చెప్పబడింది. మీరు ఇక్కడ బాగా గమనించవలసిన విషయాలు ఏమిటి అంటే, బైబిల్లో కొంతమంది గురించి చాలా ఎక్కువసేపు చెప్పబడుతుంది. ఒక్కోసారి బైబిల్లో కొంతమంది గురించి చాలా తక్కువసేపు చెప్పబడుతుంది. యోతాము గురించి ఎక్కువసేపు చెప్పలేదు, తక్కువసేపే చెప్పాడు. కానీ ఆ తక్కువలో చాలా శ్రేష్టమైన విషయాలు చెప్పాడు. అంటే ఆయన గురించి రాయబడిన ఆ చిన్న రాతలలో ఆ ఒక్క అధ్యాయములోనే తాను గొప్పవాడుగా దేవుని గ్రంథం అయితే చెప్తూ ఉంది. కాబట్టి యోతాము ఎందుకు మంచివాడంటే, చెడ్డ పరిస్థితులలో కూడా మంచి చూడగలవాడు, చెడ్డవారిలో నుంచి కూడా వారిలో ఉన్న మంచిని నేర్చుకొనగలిగిన వాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా మన జీవితంలో చెడ్డవారితో ఉన్నప్పటికీ, చెడ్డ సహవాసాలు మన చుట్టూ ఉన్నప్పటికీ, చెడ్డ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మనము ఆ చెడుని పక్కన పెట్టి మంచిని పట్టుకుని దేవునితో మన జీవితంలో ఏం చేయాలంట? ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా నేను చెడులోనే ఉన్నాను, నేను పాపములోనే ఉన్నాను, నేను దేవునికి దూరం అయిపోతున్నా అని మనము నిరాశ పడకూడదు. ఇస్కరియోతు యోధ తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏమిటంటే, యేసుక్రీస్తును అమ్మేశాడు. ఆ బాధ తన హృదయాన్ని ఏం చేసిందంటే కలిచివేసింది, బాధింపజేసింది. కానీ పశ్చాత్తాపము పొందల. అంటే దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, నువ్వు బాధపడడం కాదు ఆయనకి కావాల్సింది. ఆయనకి కావాల్సింది ఏమిటి అంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపము లేకపోవడం వల్ల ఆయన ఏం పొందాడంటే మరణాన్ని పొందాడు. అందుకే భౌతికసరమైన దుఃఖము మరణాన్ని కలిగిస్తుంది, ఆత్మానుసారమైన దుఃఖము దేన్ని కలిగించిద్దంట? జీవమును దయచేస్తుంది. కాబట్టి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో జరిగిన తప్పుల గురించో, మన జీవితంలో జరిగిన పొరపాట్ల గురించో ఆలోచన చేయడం కాదు, కానీ మన జీవితంలో దేవునితో మనం ఇంకెలా ముందుకు వెళ్ళాలి, మనము ఎలా యథార్థంగా బతకాలి, మనము దేవునిలో ఎలా బలపడాలి, వాటి మీద క్రైస్తవులు దృష్టి పెట్టాలి. అయితే ప్రియ సహోదరులారా, యోతాము దాని మీద దృష్టి పెట్టాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తాను చేసిన మరొక పని ఏమిటి అంటే 27వ అధ్యాయము 2 దినవృత్తాంతాల గ్రంథము 381వ పేజీ 3వ వచనము. అతడు యెహోవా మందిరపు పర్వత ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మొట్టమొదటిగా తను రాజైన తరువాత తాను తన బుద్ధి మీద, తన ప్రవర్తన మీద, దేవునిని వెతికే దాని మీద దృష్టి పెట్టాడు మొదట. రెండవది దేని మీద దృష్టి పెట్టాడంటే దేవుని మందిరము మీద దృష్టి పెట్టాడు. దేవుని మందిరం మీద దృష్టి పెట్టి ఆ మందిరానికి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఆ రాజ్యానికి కావలసిన గోడలను, ఆ రాజ్యానికి కావాల్సిన కోటలను, ఆ రాజ్యానికి కావాల్సిన దేవాలయపు నిర్మాణాలను ఆయన ఏం చేశాడంట? బలపరిచాడు. అంటే అతడు దేవుని కొరకు దేశాన్ని ఏం చేశాడంట? అభివృద్ధి పరిచాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఒక్కోసారి చాలామంది, అంటే మనమంటే ఆర్థిక వనరులు లేని వాళ్ళు ఉన్నారు, కానీ చాలామంది క్రైస్తవులు ఇతర దేశాలలో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి మనకి బాత్రూము, కిచెను, హాలు, బెడ్రూము, మాస్టర్ బెడ్రూము ఎలాగా మనము అందరినీ దృష్టిలో పెట్టుకుంటామో, క్రైస్తవ కుటుంబాలు వాళ్ళ గృహాలలో దేవునిని ఆరాధించడానికి కూడా ఒక గృహాన్ని, ఒక స్థలాన్ని, ఒక గదిని కూడా ఏర్పాటు చేసుకుంటారు.
అంటే నిజముగా దైవభక్తి కలిగిన వాళ్ళ దృష్టి ఎప్పుడూ కూడా దేవునితో ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుని కొరకు నేను ఏమి నిర్మించాలి. ఎవరి కొరకంట నిర్మించేది? దేవుని కొరకు. కాబట్టి దేవుని కొరకు ఇతను ముందుగా చేసిన పని ఏమిటి అంటే దేవాలయపు నిర్మాణాలను, తర్వాత ఆ మార్గపు నిర్మాణం, దేవాలయానికి వెళ్ళే మార్గపు నిర్మాణాలను ఆయన అయితే బాగు చేయించిన వాడిగా మనకి కనపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవాలయము నిర్మాణాన్ని ఎందుకు బలపరిచాడు అంటే దేవాలయము మార్గము బాగుంటేనే జనాలు అటు వస్తారు. దేవాలయము మార్గములు బాగుంటేనే బలులు బాగా జరుగుతాయి. దేవాలయము నిర్మాణం బాగుంటేనే ప్రజలు భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి మనము ఉన్న దేవాలయము, మనము పూజిస్తున్న ఆలయము చాలా బాగుండాలని ఒక ఉన్నతమైన ఆలోచన చేసిన వ్యక్తి ఎవరంటే యోతాము. ఇందాక కూడా ఒక సహోదరులు అడుగుతున్నారు, ఒక వస్తువు కొనాలి అని అనగానే స్థలం ఉందా అని. ఉందిలే బ్రదరు. అవును, మనం దేవాలయమును ఎప్పటికప్పుడు కూడా పరిశీలన చేసుకుంటూ దానిని లోటుపాట్లను తెలుసుకుని దానిని మనం ఏం చేయాలంట, ఒక కుటుంబ యజమాని పప్పు అయిపోతే పప్పు, పాలు అయిపోతే పాలు, ఏవైతే వసతులు అయిపోతూ ఉంటాయో వాటిని ఏం చేస్తుంటాడంట, తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ రాజు కూడా ఎలా ప్రవర్తించాడంటే వాళ్ళ రాజ్యము పట్ల, రాజ్యానికి కావాల్సింది మొట్టమొదటిగా ఏమిటి అంటే దేవాలయము, దాని యొక్క మార్గము, దాని గోడలు చాలా అవసరం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు దేవాలయాన్ని నిర్మించక్కర్లేదు, కానీ మీ హృదయాలను మీరు నిర్మించుకోగలరా? మీరు దేవాలయాన్ని నిర్మించుకోలేకపోవచ్చు, కానీ మీ మనసులను మీరు నిర్మించుకోగలరా? మీరు దేవాలయాన్ని నిర్మించలేకపోవచ్చేమో, కానీ మీ ప్రవర్తనను మీరేం చేయగలరంట, కట్టగలరు. బుద్ధివంతుడు తన ప్రవర్తనను కట్టుకుంటూ వెళుతూ ఉంటాడు. నీతిమంతుడు తన ప్రవర్తనను ఎల్లవేళలా లోపములను సరిచేసుకుంటూ నిర్మాణమును జరిగిస్తూ ఉంటారు. ఒక్కోసారి అపార్ట్మెంట్లో అంటూ ఉంటాం, మాది మెయింటెనెన్స్ బాగుంటుందండి అని అంటారు. మెయింటెనెన్స్ బాగుండడం అంటే సమయానికి పెయింట్లు, సమయానికి డ్రైనేజీ వర్క్స్, సమయానికి లిఫ్ట్ వర్క్స్ ఇలా జరిగిస్తూ ఉంటాం, అంతేనా? ఈరోజు నేనేం చెప్తున్నానంటే యోతాము అయితే జనులలో మంచి నేర్చుకున్నాడు, యోతాము అయితే ఆలయ నిర్మాణములో ముందు ఉన్నాడు. అలాగే నీవు కూడా నీ జీవితంలో, నీ జీవితంలో మార్పులను తెచ్చుకోగలుగుతున్నావా? ఎప్పుడు ఒకలాగే ఉంటున్నావా? ఎప్పుడో నిన్ను చూస్తుంటారు జనాలు, ఎప్పుడో నీ వ్యక్తిత్వాన్ని చూస్తుంటారు. ఆ వ్యక్తిత్వం అలాగే ఉందా, లేదా నువ్వు ప్రార్థనకి వచ్చే విధానము కావచ్చు, నువ్వు బైబిల్ ధ్యానించే విధానము కావచ్చు, నువ్వు పాటలు పాడే విధానము కావచ్చు, నీ భక్తి శ్రద్ధల విధానం కావచ్చు, వాటిని నువ్వు నిర్మిస్తూ ఉన్నావా? వాటిని నువ్వు సరిచేసుకుంటూ ఉన్నావా? ఎప్పుడులాగే వచ్చాను, కూర్చున్నాను, బైబిల్ తీశాను, ఆమెను అనగానే బైబిల్ మూసి అలా వెళ్ళిపోయే ధోరణిలోనే ఉన్నావా? లేదా నేను ఎక్కడ తప్పిపోతున్నానో నా మెయింటెనెన్స్, ఎవరి మెయింటెనెన్స్? మన ఆత్మ సంబంధమైన మెయింటెనెన్స్ మనమే ఏం చేయాలంట, చూసుకోవాలి. అయితే ఇతను చేసిన పని అయితే అది. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు యోతాము ఎలాంటి వాడిగా లేడంటే కూల్చేవాడిగా లేడు. ఎలాంటి వాడిగా ఉన్నాడంట, నిర్మించేవాడిగా ఉన్నాడు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొంతమంది మాటలు కుటుంబాలు కూలుస్తాయి, నిజమంటారా అబద్ధం అంటారా? కొంతమంది ప్రవర్తన సంఘాలను కూలుస్తాయి, నిజమంటారా అబద్ధం అంటారా? కొంతమంది ప్రవర్తన వాళ్ళ విశ్వాసాలను కూడా కూల్చేసుకుంటారు. కానీ యోతాము తన దేశాన్ని కూల్చేవాడిగా లేడు, తన విశ్వాసాన్ని కూల్చేవాడిగా లేడు. యోతాము ఎలాంటి వాడంటే కూల్చేవాడు కాదు, ఆయన నిర్మించేవాడు. ఈరోజు క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి అంటే మన మాటల చేత, మన చేతల చేత ఏ మనుషులను కూల్చకూడదు, ఏ కుటుంబాలను కూల్చకూడదు, ఏ సంఘాలను కూల్చకూడదు, ఎవరిని బాధించకూడని మాటలు, బాధించే మాటలు మనము మాట్లాడకూడదు. మనము కట్టాలి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇబ్బందిని సరిచేసి నిర్మించాలి, కానీ ఆ నిర్మాణాలను ఆపేవారిగాను, నిర్మాణాలుగాను కూల్చేవాళ్ళుగా అంటే నేనేమంటున్నానంటే సంబంధాలను పెంపొందించేవారిగా ఉండాలి.
సంబంధాలను ఏం చేసేవాళ్ళుగా ఉండకూడదంట, కూల్చేవాళ్ళుగా, విడదీసేవారిగా మనం ఉండకూడదు. కొంతమంది పెద్ద మనుషులు వస్తూ ఉంటారు సమాజంలో, ఏదైనా సమస్యలు వస్తే పెద్ద మనుషులుగా వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి పెద్ద మనసు ఉండదు. నిర్మించాలంటే ఏముండాలి? పెద్ద మనసు ఉండాలా. ఎదుటివాడి గురించి, ఇరుపక్షాల గురించి ఆలోచించే స్వభావం ఉండాలి. అంటే యోతాము ఎలాంటి వాడంటే, ఇతడు నిర్మించేవాడు, ఇతడు జనుల గురించి ఆలోచించేవాడు, ఇతడు దేవుడి గురించి ఆలోచించేవాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, భక్తులు ఎప్పుడు కూడా నిర్మాణకర్తలే, జీవితాలు నిర్మించారు. నెహెమ్యా కూడా ప్రాకారపు గోడలను నిర్మించాడు, సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. భక్తులు ఎప్పుడు కూడా నిర్మాణాలే చేస్తారు కానీ కూల్చివేతలు చేయరు. కాబట్టి మనం ఎప్పుడూ మన ప్రవర్తన నిర్మించేవారిగా ఉండాలి. కాబట్టి యోతాము యొక్క దృష్టి అంతా కూడా దేవుని సన్నిధానం మీద ఉంది, తప్పులను సరిచేసుకోవడంలో ఉంది, తనను తాను, తన రాజ్యాన్ని తాను బలపరుచుకునే దిశలో ఉంది. అయితే ప్రజల పరిస్థితి ఎలా ఉంది? మళ్ళా చదువుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 380 పేజీ 2వ వచనము. అక్కడ ఏం చదువుతూ ఉంటామంటే, అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండరు. రాజేమో నీతిమంతుడు, రాజేమో నిర్మాణికుడు, రాజేమో దేవునిని వెతికేవాడు, రాజేమో దేవాలయము పనులను కొనసాగించేవాడు. కానీ ప్రజలు ఎలాంటి వాళ్ళంట? అక్కడ చెప్తున్నాడు మరింత దుర్మార్గులంట. ఇక్కడ మీరు గమనించినట్లయితే రాజ్యంలో రాజు మంచోడు, ప్రజలు చెడ్డ. కొన్ని రాజ్యాలు మరింత విచిత్రంగా ఉంటాయి. ప్రజలు మంచోళ్ళు, రాజు చెడ్డోడు. ఎక్కడ కూడా ఇద్దరు మంచితనం ఉండేది ఎక్కువగా చూసేది లేదు. అలాగే మన కుటుంబంలో కూడా, మన కుటుంబం అంతా ఒకసారి మంచోళ్ళం కాలేం. ఒక్కోసారి మన కుటుంబంలో కూడా ఎవరు ఉంటారంట? దుర్మార్గులు ఉంటారు, మరింత దుర్మార్గులు కూడా ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే, వాళ్ళ దుర్మార్గతను కూల్చి వాళ్ళలో దైవభక్తిని నిర్మించడానికి నీ కుటుంబంలో నీవు ఎలా మారాలంటే ఒక యోతాములాగా మారాలి. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థనకు వచ్చాం, హల్లెలూయా అన్నాం, అవసరం వస్తే ఒక 10 రూపాయలు కానుక ఇచ్చాం, ఇంకా ఆమెన్ అంటాం. అంటే క్రైస్తవుడు అంటే ప్రార్థనకి రావడం, వెళ్ళడమే క్రైస్తవేం అనుకుంటున్నాం. కానీ యోతాము మనకు నేర్పిస్తున్న కోణం ఏమిటి అంటే, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చే ఒక ప్రక్రియ ఆయన ఎతికాడు. కాబట్టి మన కుటుంబాలు మార్చుకునే గొప్పవారిగా మనము ఉండాలి. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనం చూస్తున్నప్పుడు కొంతమంది సంఘాలలో మంచి సేవకులు ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి సంఘాలు ఉంటాయి, మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి కుటుంబాలు కూడా ఉంటాయి. మరి ఆ మంచి కుటుంబంలో, ఆ మంచి సంఘంలో, ఆ మంచి సమాజంలో నువ్వు మంచోడుగా ఉన్నావా, దుర్మార్గుడిగా ఉన్నావా? ఇందాక నేనేం చెప్పానంటే, నువ్వు మంచోడు అయితే దుర్మార్గుడిని మార్చమన్నా. ఒకవేళ నువ్వే దుర్మార్గుడు అయితే నువ్వు మంచివాడిగా మారాలి. నువ్వు మార్చేవాడిగా కాదు, ఇప్పుడు మారేవాడిగా ఉండాలి. కాబట్టి మనము దుర్మార్గులను మార్చాలి, మనం దుర్మార్గులుగా ఉంటే మనము మారాలి. అలా కాకుండా అదే జీవితాన్ని మనం ఏం చేయకూడదంట? కొనసాగించేవారిగా ఉండకూడదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో ఎలా ఉంటూ ఉన్నాం, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాం, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే యోతాము గొప్ప పనులు చేశాడు, కానీ అతను ఏం చేయలేదంటే గర్వపడలేదు. ఎందుకంటే గర్వము వచ్చితే నాశనానికి మనలను నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు యోతాము తన భక్తి జీవితంలో గొప్పవాడు అవడానికి గల కారణం ఏమిటి అంటే, అక్కడ 6వ వచనంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 6వ వచనం, ఇలాగ యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి. చూడండి, రాజైన కొత్తలో ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. రాజైన చివరి కాలంలో కూడా ఎలా ఉన్నాడు? యథార్థంగానే ఉన్నాడు. తను యథార్థంగా ప్రవర్తించి బలపరచబడిను. ఏమవుతూ ఉన్నాడంట?
బలపరచబడ్డాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నామంటే ప్రార్థనలకు వచ్చినప్పుడు ఎలా ఉంటూ ఉన్నామో చివరిదాకా చనిపోయేదాకా ఆ పాపపు జీవితంలోనే, ఆ లోపాల జీవితంలోనే ఉండిపోతూ ఉన్నాం. అలా కాదు. సంఘములో జనులు ఎలా ఉండాలి అంటే యథార్థతలో బలపడాలి, నీతిలో బలపడాలి, విశ్వాసములో బలపడాలి, సత్క్రియలలో బలపడాలి. గతములో మరి లోపములు ఏమున్నాయో వాటిని సరిచేసుకోవాలి. అది భక్తులు చేసే పని. మిగతా వాళ్ళు చేయలేరు. వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు ఏం చేయలేరంట. కొంతమంది ప్రతి ఆదివారం ఆరాధనకి రావాలనుకోవచ్చు, కొంతమంది క్రమంగా రావాలనుకోవచ్చు, కొంతమంది ప్రార్థన చేసుకోవాలనుకోవచ్చు, కొంతమంది బైబిల్ చదువుకోవాలనుకోవచ్చు, అనుకుంటారు కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళలో భక్తి లేదు, వాళ్ళకి నిర్మాణం చేసే జ్ఞానం లేదు, వాళ్ళల్లో భక్తిలో బలపడే గొప్ప అవకాశం కూడా లేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము భక్తిలో బలపడాలన్నా, విశ్వాసములో బలపడాలి అన్నా మనము దేవుడికి దగ్గరగా ఉండాలి. అయితే ఇతడు దేవుడికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుడు 5వ వచనంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 5వ వచనం, అతడు అమ్మోనీల రాజుతో యుద్ధము చేసి జయించను గనుక అమ్మోనీలు ఆ సంవత్సరం అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యావలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీలు మరు సంవత్సరమును 3వ సంవత్సరమునకు అతనికి చెల్లించిరి. ఎప్పుడైతే ఇతను యథార్థవంతుడుగా ఉన్నాడో తానికి దేవుడు ఏం చేశాడంటే శత్రువుల పైన విజయాన్ని దయచేశాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో మనము శత్రువుల మీద విజయాన్ని సాధించాలంటే, మన బ్రతుకులో విజయాన్ని సాధించాలి అంటే, మన లక్ష్యాలను మనము ఛేదించాలి అంటే దేవుడు మనసు ముందు మనం తెలుసుకోవాలి. దేవుడు మనసుకు తగ్గట్టు నువ్వు మారాలి, దేవుడు మనసుకు తగ్గట్టు నువ్వు నిర్మింపబడాలి. ఎప్పుడైతే అలా నిర్మింపబడతావో దేవుడు యోతాముకి అమ్మోనీల మీద విజయాన్ని ఇచ్చినట్లుగా నీ శత్రువుల మీద, నీ ఆర్థిక వనరుల మీద, నీ ఆరోగ్య పరిస్థితుల మీద, నీ కుటుంబ సభ్యుల మీద, నీ సమాజంలో నిన్ను ఎక్కడ ఉంచుతాడంటే గొప్ప స్థితిలో ఉంచుతాడు. మనం ఎందుకు ఇంకా ఒకళ్ళ దగ్గర దేహి అని అడిగే స్థితిలోనే ఉన్నాం? మనం ఎందుకు ఇంకా ఆర్థికమైన బలహీనతలతోనే బాధింపబడుతున్నాం? మనం ఇంకా ఎందుకు ఎవరో ఏదో ఒకటి ఇస్తారని ఎదురు చూచేవారిగా ఉన్నాము అంటే మనం యథార్థ పరులమో కాదు కాబట్టి. ఒకవేళ నువ్వు యథార్థ పరుడు అయితే, నువ్వు నీ హృదయాన్ని దేవునికి అనుకూలంగా నిర్మించుకోగలిగితే, యోతామును దేవుడు దీవించినట్లుగా, యోతాముకి ఆర్థిక వనరులను దీవించినట్లుగా, యోతాము పనులలో సఫలములను గొప్ప కార్యములను చేసినట్లుగా దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే దీవించేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము కూడా యోతాములాగా మన హృదయాలను, మన యథార్థతను, మన విశ్వాసాలను బలపరుచుకునే క్రైస్తవులుగా ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మనము నామకార్థంగా క్రైస్తవ్యములో జీవిస్తే దానివల్ల మనకు వచ్చిన పెద్ద ఉపయోగం ఏమీ కూడా లేదు. మనం ఎప్పుడైతే మన జీవితాలను నేర్చుకుంటూ మార్చుకుంటామో, ఏం చేయాలంట? నేర్చుకుంటూ మార్చుకుంటాం. కొంతమంది అంటారు నాకు అంతా తెలుసులే అంటారు. అంతా తెలిస్తే ఉపయోగం లేదు. తెలుసుకున్న దాని ప్రకారం ఏం చేయాలంట? కొంతమంది మౌనంగా ఉండాలని తెలుసు కానీ వాళ్ళే శబ్దాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అన్నీ తెలుసు, వాళ్ళే తప్పులు చేస్తూ ఉంటారు. కానీ నేర్చుకోవడం ఎంత అవసరమో, తెలుసుకోవడం ఎంత అవసరమో, మార్చుకోవడం కూడా అంతే అవసరం. అందరూ మార్చుకోగలరా అంటే భక్తులు మాత్రమే మార్చుకోగలరు. ఎవరు మాత్రమే అంట? భక్తులు. యోతాము భక్తిపరుడు కాబట్టి తండ్రిలో గర్వాన్ని నేర్చుకోవాలా, కానీ తండ్రిలో భక్తిని నేర్చుకున్నాడు. యోతాము భక్తిపరుడు కాబట్టి జనాలు చెడ్డోళ్ళైనప్పటికీ కూడా వాళ్ళతో చెడు స్వభావాన్ని కలిగి ఉండాల. వాళ్ళని మంచిగా మార్చాలంటే దేవుని మార్గాలను, గోడలను నిర్మించాలనుకున్నాడు. యోతాము మంచోడు కాబట్టే, యథార్థవంతుడు కాబట్టే దేవుడు అతనికి అమ్మోనీల మీద యుద్ధములో గెలుపుని దయచేశాడు. యోతాము ఎందుకు అంత యథార్థవంతుడు అంటే తను ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడంటే నేను ఎలా బలపడాలి, ఏం చేయాలంట? ఎలా బలం అంటే ఆయన ఎప్పుడు ఏం క్వశ్చన్ వేసుకుంటాడంట? నేను ఎలా బలపడాలి? దేనిలో?
అంటే చాలామంది మనం కూడా అనుకుంటుంటాం, ఈ ఉద్యోగం సంపాదించాలి, ఈ ఇల్లు కొనుక్కోవాలి, ఈ బంగారం కొనుక్కోవాలి, లేదా ఇతరితర వారి పరిస్థితులు స్థితిగతులు బట్టి వాళ్ళు లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ యోతాము లక్ష్యం ఎప్పుడు కూడా తాను ఎలా బలపడాలి అని. కాబట్టి అతనికి దేవుడు బలపడే గొప్ప మార్గాన్ని ఇస్తూ ఆర్థికంగా, సామాజికంగా, రాజ్యంగా అన్ని రకాలుగా బలపడే గొప్ప అవకాశాన్ని ఆయన ఎదిగింది దేనిలో మాత్రమే? దేవునిలో ఎలా బలపడాలి. కానీ దేవుడు అన్ని రకాలుగా బలపరిచాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈరోజు మీరు కూడా బలపడాలి అంటే మీరు కూడా యోతాము వలె చెడు సమాజంలో కూడా మంచిని నేర్చుకోండి, చెడుని విడిచిపెట్టండి, గర్వాన్ని విడిచిపెట్టండి, విశ్వాసాన్ని కొనసాగించండి. చెడు ఉన్నప్పుడు దానిని గెలవాలి అంటే మీరు దేవునిని కలిగి ఉండాలి, యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి. మీరు గెలవాలి అంటే వినడం ఎంత ముఖ్యమో మార్పు కూడా అంత అవసరము. మీరు మీ జీవితంలో గొప్ప స్థితిగతులను రావాలి. మీరు అందరి హృదయాలను, అంటే అక్కడ సాత్వికులు ధన్యులు, వారు ఏం చేస్తారంట? భూలోకమును అందరి హృదయాలను గెలవాలి అంటే మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, ఒక్కోసారి మనము మన భర్త హృదయాన్ని గెలవలేం, భార్య హృదయాన్ని గెలవలేం, పిల్లల హృదయాన్ని కూడా, అందరినీ కాదు, మన కుటుంబ సభ్యుల హృదయాల్ని మనం ఏం చేయలేమంట? శత్రువులను సైతం ఓడించగలిగిన సామర్థ్యత దేవుడిస్తాడు. అలాంటిది నీ కుటుంబ సభ్యుల హృదయాన్ని గెలవడం దేవుడు నీకు ఇవ్వడా? ఎప్పుడు ఇస్తాడు? దేవునిలో నువ్వు బలపడినప్పుడు. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, నా అబ్బాయి నాతో మాట్లాడట్లా, మా ఆయన నాతో మాట్లాడట్లా, మా భార్య నా మీద అలుగుతుంది, ఎప్పుడు వీళ్ళ మీద దృష్టి పెడతావు. నువ్వు ఫస్ట్ అవి సరి చేసుకోవాలంటే నీ దృష్టి దేని మీద ఉండాలంట? చూసారా, సమస్య ఎక్కడుంది? అక్కడ ఉంది. సమస్యకి మందు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కానీ మనం ఎక్కడ ఎదుగుతాం? అక్కడ ఎదుగుతాం. అక్కడ ఎదిగినంతకాలం మన తల పండిపోతుంది, మన పళ్ళు ఊడిపోతాయి, మన కళ్ళు తగ్గిపోతాయి. కానీ సమస్యలు ఏమి కూడా అంటే సమస్య మారాలి అంటే నీ మార్గాన్ని మార్చు, నీ మార్పును చూడు, నువ్వు బలపడు, నువ్వు యథార్థవంతుడుగా జీవించు. తర్వాత 7వ వచనం, యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చి, అతని చర్యను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై, అంటే ఆయన యవ్వన ప్రాయము నుంచి ఎవరికి లోబడ్డాడు? ఇక నేను ఒక మాట మీకు చెప్తాను, బాగా ఆలోచించేయండి. నేను ఈ రోజు నుంచి బైబిల్ చదవాలి అని అనుకున్నాను అనుకో, ఈ రోజు నుంచే చదివేయగలనా? చదవాలని ఎప్పటి నుంచో అనుకుంటే అది ఎప్పుడుకో ప్రారంభమవుతుంది, అంతేనా? మనం కూడా ప్రార్థనకి రావాలి అని ఎప్పుడో అనుకుంటే ఎప్పుడుకో వస్తూ ఉంటాం. అలాగే ఈయన 25 ఏళ్ల వయసులో రాజయ్యాడు కదా. ఇంత యథార్థంగా ఉండడం చాలా తొందరగా ఆయన ఏం చేయాల అంటే, నాకు తెలిసి ఈయన బాల్య దశ నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని దృష్టిలో ఎలా యథార్థవంతుడుగా బ్రతకాలో అభ్యాసం చేస్తూ 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 25 ఏళ్ళకి ఆయన ఏం చేశాడంటే దానిని అమలుపరిచాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా నేడే మీరు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, దేవుని విశ్వాసంలో బలపడాలి, దేవుని పనులలో బలపడాలి, దేవుని కార్యముల మీద దృష్టి పెట్టాలి. ఈరోజు మీరు ఎప్పుడైనా కూడా మీ మందిరం ఎలా ఉంది, అసలు మీ మందిరం మీద అసలు మీకు దృష్టి ఉందా? చాలామందికి దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే వాళ్ళ కుటుంబం మీద ఉంటుంది. ఎవరి మీద ఉండదు? మందిరం మీద ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే వస్తాము, కొంతమంది లేట్ కమర్స్ అంటారు, ఆలస్యంగా వస్తారు, తొందరగా వెళ్ళిపోతుంటారు, ఇంకా దానికి సంఘంతో వాళ్ళకి పని లేదు కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యథార్థవంతులు వాళ్ళ హృదయాన్ని దేని మీద కూడా పెడతారంట? మందిరం మీద పెడతారు. మందిరంతో సమయాన్ని ఎక్కువ కేటాయిస్తారు. మనం ఎందుకు నీతిమంతులుగా బలపడలేకపోతున్నాం, మనం ఎందుకు యథార్థవంతులుగా బలపడలేకపోతున్నాం అంటే, దేవునితో నువ్వు కేటాయించే సమయం ఏమైపోయిందంట? తక్కువైపోయింది. నువ్వు తక్కువైపోయింది కాబట్టి నీ విశ్వాసం కూడా ఏమైపోయింది? నీ యథార్థత కూడా ఏమైపోయింది? తక్కువైపోయింది. అంటే మీకు అర్థమైందా? మీ జీవితాలు మార్చుకోవాలంటే నీ సమయాన్ని ఎక్కువగా ఎవరితో కేటాయించాలా?
దేవునితో కేటా. కానీ నీ ఉద్యోగానికి బాగానే కేటాయిస్తావు, నీ కాలకృత్యాలకి బాగానే కేటాయిస్తావు, నీ తిండి తెప్పలకి బాగానే కేటాయిస్తావు, నీ హాస్పిటల్కి బాగానే కేటాయిస్తావు, నీ కుటుంబాలకి, నీ పిల్లల పురుళ్ళు పోయడానికి, నీ మనవరాలను చూసుకోవడానికి, నీ భర్తని, అందరిని చూసుకోవడానికి సమయం ఉంటుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేపాటికి ఆదివారం ఎందుకు రాలే బ్రదరు అనే క్వశ్చన్ వేసామనుకో, ఆన్సర్ ఇప్పుడు చెప్పండి. ఎక్కడికి వెళ్ళావు? వీటిలో ఎక్కడికో వెళ్తారు, ఎక్కడికి రావడానికి టైం ఉండదు. అసలు వీళ్ళందరినీ ఇచ్చింది ఎవరంటారు? మళ్ళీ ప్రార్థన పెట్టి అయ్యగారు చెప్పాలి, బిడ్డలు యెహోవా ఇచ్చిన బహుమానం అని మళ్ళీ మాతో చెప్పిస్తారు. దేవుడే ఇచ్చాడంటారు కానీ దేవుడితో వాళ్ళ దగ్గరికి రాడు. అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చిన వాటిని సరి చేసుకోవాలంటే దేవుడే సరిచేయాలి. దేవుడిచ్చిన వాటిని బలపరచాలంటే దేవుడే బలపరచాలి. అది మన వల్ల కాదు, అది మన పని కాదు. మన పని ఏమిటంటే దేవుడిని ఆరాధించడం. దేవుడే అన్నిటిని కూడా మనకు ఏం చేస్తాడంటే, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చదివి నేను ఇంక ఈ వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నాతో పాటు మీరు అందరూ చదవండి. 139వ పేజీ, కొత్త నిబంధన. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై. ఇక్కడ మీరు చూడండి, యోతాము ఎవరిని ప్రేమించుంటాడు? దేవుణ్ణి ప్రేమించుంటాడు. యోతాము ఎవరి సంకల్పాల ప్రకారంగా నడుచుకుంటున్నాడు? దేవుని సంకల్పాల ప్రకారంగా నడుచుకుంటున్నాడు. దేవుని ప్రేమించిన వారికి, దేవుని సంకల్పాల ప్రకారంగా జీవించిన వారికి దేవుడు ఎప్పుడు కీడే చేస్తాడు. అంతేనా? ఏం చేస్తాడంట? అక్కడ చదువుతూ ఉంటాం, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు దేవుని సంకల్పంలో నడవగలిగితే, నీ పరిస్థితులు యోతాము రాజు కాలంలో తండ్రి దుష్టుడు, కానీ యోతాము దుష్టుడు అయ్యాడా? రాజ్యం దుర్మార్గం, మరింత దుర్మార్గులు రాజ్యవాసులు. యోతాము దుర్మార్గుడు అయ్యాడా? కాలా. తను ఏం చేశాడంటే తన దృష్టి దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని సంకల్పం ప్రకారంగా వెళ్ళాడు. సమాజం బాగోపోయినా, తండ్రి బాగోపోయినా దేవుడు ఎవరికి మేలు చేశాడంట? యోతాముకి మేలు చేశాడు. యోతాముకు మేలు చేసిన దేవుడు నీకు కూడా ఏం చేస్తాడంటే మేలే చేస్తాడు, కానీ కీడైతే చేయడు. కాబట్టి మేలే చేసిన దేవుణ్ణి మీరు ఆశ్రయించండి. మేలే చేసిన దేవుని దగ్గర మీరు ఆయన కొరకు సమయాన్ని కేటాయించండి. ఆలస్యాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారేమో, దేవుడైతే తేలిగ్గా తీసుకోరు. దేవుడైతే 100% ఆలస్యాన్ని తేలిగ్గా తీసుకోడు, పాపాన్ని తేలిగ్గా తీసుకోడు, నిర్లక్ష్యాన్ని తేలిగ్గా తీసుకోడు. అంటే ప్రార్థనలో సమయాన్ని కేటాయించమన్నాను కదా అని 7 6:30 వచ్చి కూర్చోవడం కాదు. మీ కుటుంబాలలో ప్రార్థనకి సమయాన్ని కేటాయించండి. మీ కుటుంబాల్లో బైబిల్ ధ్యానించడానికి సమయాలను కేటాయించండి. మీ కుటుంబాలు దేవునిలో బలపడడానికి సమయాన్ని కేటాయిస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బలపరుస్తాడని తెలియజేస్తూ, యోతాము అంటే అర్థం ఏమిటి అంటే యెహోవా పరిపూర్ణుడు, దేవుడు పరిపూర్ణుడు అన్నట్లుగా యోతాము కూడా దేవుని విషయంలో ఎలా ఉన్నాడంట? పరిపూర్ణుడుగానే జీవించాడు. కాబట్టి పేరు పెట్టుకుంటే సరిపోదు, పేరుకు తగ్గట్లుగా బతకాల. అలాగే యోతాము చక్కటి పేరు పెట్టుకున్నాడు, చక్కగా జీవించాడు. చక్కగా ఆయన జీవితాన్ని చదివినప్పుడు నీకు నాకు కూడా ఏం కలిగిద్ది? ఆనందం కలిగిద్ది. కొంతమంది జీవితాల కథలు వింటుంటే కొంచెం బాధగా ఉంటుంది, కొంతమంది జీవిత కథలు వింటుంటే అసివి వేస్తూ ఉంటుంది. కానీ కొంతమంది జీవితాలు మాత్రమే నేను కూడా ఈయనలాగా బ్రతకాలి అని కొంతమంది జీవితాలు అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి యోతాము జీవితంలో మనం కూడా యోతాములా బ్రతకాలని ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.